మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం రాజాది రాజా 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే రాజాది రాజా 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే కొత్త హీరోయిన్ అయితే రిలీజ్ అయింది. వీళ్ళనైతే నేను ఇంత ముందే అయితే ఎప్పుడు చూడలేదు. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి అనిల్ బోయదాపు. సో రన్ టైం వచ్చేసి 2 hours 16 minutesతో అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 134 minutes అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే హీరో ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని చెప్పి డ్రీమ్ ఉంటుంది గైస్. కానీ హీరో వాళ్ళ ఫాదర్ అయితే డాక్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటాడు. ఈ మధ్యలో హీరో లైఫ్లో అయితే ఆద్య ఎంటర్ అయిన తర్వాత తన జర్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యాంటసీ అండ్ ఎమోషనల్ టర్న్స్ తీసుకుంటుంది. సినిమా మెయిన్ ఫోకస్ డ్రీమ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మీద ఉంటుంది. సో ఈ సినిమాకి మెయిన్ నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే నాకైతే అసలు నచ్చలేదు గైస్. ఈ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే మెయిన్ సేమ్ అమీర్పేటలో పల్లీలు అమ్ముకునే వాళ్ళు చేసినట్టు చేశారు గైస్. నాకైతే అసలు నచ్చలేదు గైస్. హీరో అయితే దానికి బాగా సూట్ అయ్యాడు అనిపించింది. సో హీరో నేమ్ వచ్చేసి రుత్విక్ కొండపూడి, హీరోయిన్ నేమ్ వచ్చేసి విశాఖ ధీమన్. సో వీళ్ళిద్దరికైతే ఎమోషన్స్ అయితే కొంచెం కూడా అయితే పలకలేదు గైస్. ఇదైతే మెయిన్ నెగిటివ్ పాయింట్. ఈ మూవీని డైరెక్టర్ అయితే అనిల్ బోయదాపు అయితే మగధీర లెవెల్లో అయితే ప్లాన్ చేశాడు గైస్. కాకపోతే నాకైతే అసలు ఏం అనిపించలేదు. మెయిన్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్ వల్ల ఏమో నాకైతే నచ్చలేదు గైస్. సో ఫ్యాంటసీ, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ని మిక్స్ చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ని ట్రై చేశారు. సో మూవీ జనరల్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కంటే కొంచెం యూనిక్గా ఉంటుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ అయితే వర్కౌట్ అయింది గైస్. సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్ బాగా క్రియేట్ చేశారు. శ్రీనివాస్ అవసరాల పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో కామెడీ మూమెంట్స్ కొన్ని అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఎమోషనల్ ఫ్యామిలీ ట్రాక్ అయితే బాగుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ ప్రిడిక్టబుల్ అయితే ఉంది గైస్. సో పేస్ అయితే కొన్ని ప్లేసెస్లో స్లోగా అనిపిస్తుంది. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు గైస్. ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సో సినిమా మూడ్కి అయితే బాగా సపోర్ట్ చేస్తుంది. సో సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. సో డీసెంట్గా అనిపించింది. సో మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. మాకు పర్ఫార్మెన్సెస్తో సంబంధం లేకుండా చూస్తామంటే మాత్రం వన్ టైం వాచ్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. ఫ్రెష్ కాన్సెప్ట్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో కంబైన్ చేయడానికి మూవీ ట్రై చేసింది. మాస్టర్ పీస్ కాకపోయినా కానీ డిఫరెంట్ జనరల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఒకసారి చూడొచ్చు. సో వాళ్ళకైతే ఒకసారి అనిపిస్తుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.